శాతవాహనుల కాలం నుంచి పల్లవుల ప్రభావం వరకు విజయనగర వైభవం నుంచి నేటి అభివృద్ధి దాకా కాలాన్ని చూసిన ప్రాంతం ఇది. ఇది కేవలం ఒక మండలం కాదు, వేలాది కుటుంబాల జీవనాధారం, వ్యవసాయం యొక్క గుండె చప్పుడు, తెలుగు సంస్కృతికి అద్దం పట్టే నేల. ఇక్కడ ఆలయాలు భక్తిని నేర్పుతాయి, చర్చిలు ప్రేమను చెబుతాయి, మసీదులు శాంతిని పంచుతాయి. ప్రజలు మాత్రం ఒక్క కుటుంబంలా జీవిస్తారు. పాఠశాలల్లో భవిష్యత్తు తయారవుతోంది, కాలేజీల్లో కళలు పెరుగుతున్నాయి, రహదారులపై అభివృద్ధి పెరుగుతుంది, బస్టాండుల్లో ప్రతిరోజు కొత్త కథ మొదలవుతుంది. ఇది మన పొదలకూరు. మట్టి వాసనలో మనసు దాగి ఉన్న ఊరు, మన మూలాలను గుర్తు చేసే నేల, నెల్లూరు జిల్లాకి గర్వకారణం. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం పొదలకూరు మండలం చరిత్ర, సంస్కృతి, దేవాలయాలు, పాఠశాలలు, కాలేజీలు, బ్యాంకులు, ఆఫీసులు, ప్రజల జీవితం మరియు ఈ నేల గొప్పతనం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద జేపీ ద ఫ్యూచర్. అలాగే మన పొదలకూరుకు ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో సంప్రదాయం, సంస్కృతి, వ్యవసాయం, భక్తి, అభివృద్ధి అన్నీ కలిసిన ఓ అద్భుత ప్రదేశం ఉంది. అదే పొదలకూరు మండలం. చరిత్రను మోస్తూ భవిష్యత్తును నిర్మిస్తూ ప్రతి ఉదయం రైతు చెమటతో మేల్కొనే నేల ఇది. ఇది కేవలం ఒక మండలం కాదు, వేల కుటుంబాల ఆశ, రైతుల శక్తి, భక్తి పరిమళం, విద్యకు నిలయం, గ్రామీణ ఆంధ్ర ఆత్మ. పొదలకూరు నెల్లూరు జిల్లాలోని ఒక ప్రముఖ మండలం. తెలుగు సంస్కృతి, వ్యవసాయం, గ్రామీణ జీవన విధానం, సామాజిక ఐక్యతకు ఇది ప్రతీకగా నిలుస్తుంది. ఈ ప్రాంతం చరిత్ర ఎంతో పురాతనమైనది. శాతవాహనులు, పల్లవులు, విజయనగర సామ్రాజ్య ప్రభావం ఈ ప్రాంతంపై ఉన్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు. పొదలకూరు అనే పేరుకి కూడా ప్రత్యేకమైన అర్థం ఉంది. పొదలు ఎక్కువగా ఉండే ప్రదేశం అనే భావనతో ఈ పేరు వచ్చిందని చెబుతారు. ఒకప్పుడు ఈ ప్రాంతమంతా ప్రకృతి సంపదతో నిండి ఉండేదని పెద్దలు చెబుతుంటారు. అలాగే ఇప్పటికి కూడా కొనసాగుతుంది. ఇక్కడి ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. ఆ వ్యవసాయంలో వరి, పప్పు ధాన్యాలు, వేరుశనగ, నిమ్మ చెట్లు, మామిడి వంటి పంటలు విస్తారంగా పండిస్తారు. రైతు ఇక్కడ దేవుడితో సమానం. ఉదయం కోడి కూయక ముందే పొలాలకు వెళ్లే రైతు సాయంత్రం వరకు నేలతో పోరాడుతూ కుటుంబాలను నిలబెడతాడు. గ్రామీణ ఆంధ్రప్రదేశ్ అసలైన రూపం ఇక్కడ కనిపిస్తుంది. పొదలకూరులో రహదారి సౌకర్యాలు కూడా అభివృద్ధి చెందుతున్నాయి. గ్రామాన్ని ఇతర పట్టణాలతో కలిపే ప్రధాన రహదారులు, బస్సు మార్గాలు ప్రజల ప్రయాణాన్ని సులభతరం చేస్తున్నాయి. ఏపీఎస్ఆర్టీ బస్టాండ్ పొదలకూరు ఈ ప్రాంతానికి ప్రధాన రవాణా కేంద్రంగా పనిచేస్తుంది. బస్సులు నిరంతరం నెల్లూరు, రాపూరు, సంగం, కలువాయి, గూడూరు మరియు ఇతర సమీప పట్టణాలకు నడుస్తూ ప్రజల జీవితానికి ఊపిరిగా నిలుస్తున్నాయి. గ్రామీణ ప్రజల కోసం బస్టాండ్ కేవలం ప్రయాణ స్థలం కాదు, అది భాగోద్వేగాల కూడలి. ఉదయం విద్యార్థుల పరుగులు, సాయంత్రం ఉద్యోగుల రాకలు అన్నీ ఇక్కడే కనిపిస్తాయి. పొదలకూరులో విద్యారంగం కూడా అభివృద్ధి దిశగా సాగుతోంది. చిన్నారుల నుంచి డిగ్రీ విద్యార్థుల వరకు అనేక విద్యా సంస్థలు ఇక్కడ ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు, జడ్పీ హైస్కూళ్ళు వంటి పాఠశాలలు చిన్నారులకు బలమైన పునాది వేస్తుంటే, ప్రైవేట్ స్కూళ్ళు అమరావతి ఇంగ్లీష్ మీడియం స్కూల్, నాగార్జున పబ్లిక్ స్కూల్, గాయత్రి స్కూల్, విజేత స్కూల్ వంటి విద్యా సంస్థలు ఆధునిక విద్యను అందిస్తున్నాయి. అంతేకాదు ఎస్విబివిడి డిగ్రీ కాలేజ్, కాకతీయ డిగ్రీ కాలేజ్, విజ్ఞాన్ కాలేజ్, పాలిటెక్నిక్ కాలేజ్ వంటి కళాశాలలు గ్రామీణ యువతకు ఉన్నత విద్యను చేరువ చేస్తున్నాయి. ఇక్కడ చదువుకునే విద్యార్థుల్లో చాలామంది ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ రంగాల్లో మంచి స్థాయికి చేరుకున్నారు. పల్లెటూరి పిల్లలు కూడా పెద్ద కళలు కనగలరని నిరూపిస్తున్న నేల ఇది. భక్తి విషయానికి వస్తే పొదలకూరు ఆధ్యాత్మికతతో నిండిన ప్రాంతం. ఇక్కడ దేవాలయాలు ప్రజల విశ్వాసానికి ప్రతీకలు. శ్రీ శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం భక్తులకు ఎంతో పవిత్రమైన ఆలయం. అలాగే షిరిడి సాయిబాబా టెంపుల్ కూడా స్థానిక ప్రజల ఆరాధన కేంద్రంగా నిలుస్తుంది. మరీ ముఖ్యంగా శివాలయం, ఆంజనేయ స్వామి, ఇంకా ఎన్నో ఆలయాలు పొదలకూరులో వెలసి ఉన్నాయి. ప్రతి పండుగ సమయంలో ఆలయాల్లో జరిగే ఉత్సవాలు గ్రామీణ ఉత్సాహంతో నింపేస్తాయి. హారతులు, మంగళ వాయిద్యాలు, అన్నదానాలు, ఊరేగింపులు ఇవన్నీ ప్రజల ఐక్యతకు నిదర్శనం. హిందూ దేవాలయాలతో పాటు క్రైస్తవ మరియు ముస్లిం ప్రార్థనా స్థలాలు కూడా ఇక్కడ ఉన్నాయి. లుథరన్ చర్చ్ పొదలకూరు, క్రిస్టియన్ బ్రెథరన్ అసెంబ్లీ చర్చ్ వంటి చర్చిలు ఆధ్యాత్మిక సేవలు అందిస్తున్నాయి. అలాగే మస్జిద్ ఏ మదీనా, అహ్మద్ మస్జిద్ వంటి మసీదులు ముస్లిం సోదరులు ప్రార్థనలకు కేంద్రాలుగా ఉన్నాయి. ఇక్కడ ప్రజల గొప్పతనం ఏమిటంటే మతాలు వేరైన మనసులు ఒక్కటే. పండగలు అందరూ కలిసి జరుపుకుంటారు.
అదే పొదలకూరి ప్రత్యేకత. మండలంలో బ్యాంకింగ్ సౌకర్యాలు కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ఆంధ్రా బ్యాంక్ మరియు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, కోఆపరేటివ్ బ్యాంక్, కెనరా బ్యాంక్ మరియు ఇతర బ్యాంకింగ్ కలిగి ఉన్నాయి. అలాగే బ్యాంకులు రైతులకు, వ్యాపారులకు, విద్యార్థులకు ఆర్థిక సేవలు అందిస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు గ్రామీణ అభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తున్నాయి. పొదలకూరు మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం ప్రజా సమస్యల పరిష్కారానికి కేంద్రంగా పనిచేస్తుంది. అలాగే పొదలకూరు గ్రామ రైతు భరోసా కేంద్రం రైతులకు వ్యవసాయ సలహాలు, ప్రభుత్వ పథకాల సహాయం అందిస్తుంది. అలాగే పొదలకూరులో చిన్న చిన్న దుకాణాల నుంచి పెద్ద వ్యాపారుల వరకు అన్నీ కనిపిస్తాయి. టీ స్టాళ్లు, కిరాణా షాపులు, వ్యవసాయ సామాగ్రి దుకాణాలు, మొబైల్ షాపులు, వస్త్ర దుకాణాలు గ్రామ ఆర్థిక వ్యవస్థకు బలం ఇస్తున్నాయి. సాయంత్రం సమయంలో మార్కెట్ ప్రాంతం జనంతో కలకలలాడుతుంది. రైతుల పంటల గురించి మాట్లాడుకుంటుంటే యువత టీ స్టాళ్ల వద్ద చర్చలు చేస్తుంటారు. పిల్లలు ఆటలో మునిగిపోతారు. ఇదే అసలైన గ్రామీణ జీవితం. ఇక్కడ సంస్కృతి ఎంతో గొప్పది. సంక్రాంతి, ఉగాది, దసరా, దీపావళి, రంజాన్ పండుగలను ఘనంగా జరుపుకుంటారు. సంక్రాంతి సమయంలో గంగిరెద్దులు, హరిదాసులు, రంగవల్లులు గ్రామాన్ని రంగులమయం చేస్తాయి. గ్రామీణ కళలు, జానపద పాటలు, కోలాటాలు ఇంకా ఇక్కడ జీవించి ఉన్నాయి. పెద్దలను గౌరవించడం, అతిథిని దేవుడిగా భావించడం ఈ ప్రాంత ప్రజల సంప్రదాయం. నెల్లూరు ప్రాంతానికి ప్రత్యేకమైన ఆహార సంస్కృతి కూడా పొదలకూరులో కనిపిస్తుంది. కారం ఎక్కువగా ఉండే నెల్లూరు వంటలు, చేపల కూరలు, పప్పు వంటలు, రైతు ఇంటి రుచులు ఇక్కడ ప్రత్యేకత. ఇక యువత విషయానికి వస్తే విద్య, ఉద్యోగాలు, వ్యాపారం వైపు అడుగులు వేస్తున్నారు. అయినా తమ గ్రామం మీద ప్రేమ ఏమాత్రం తగ్గడం లేదు. విదేశాలకు వెళ్ళిన వారు కూడా పండగలకు తిరిగి వస్తుంటారు. ప్రకృతి, భక్తి, విద్య, వ్యవసాయం, సంస్కృతి అన్నీ కలిసిన ప్రదేశమే పొదలకూరు మండలం. ఇది కేవలం మ్యాప్లోని ఒక ప్రాంతం కాదు, భాగోద్వేగం. ఇది కేవలం గ్రామం కాదు, అనేక కుటుంబాల గుండె చప్పుడు. కాలం మారిన, సాంకేతికత పెరిగిన మన మూలాలను మర్చిపోలేని నేల, మన సంస్కృతిని నిలబెట్టిన ప్రదేశం అదే మన పొదలకూరు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి తెలుగు చరిత్ర, గ్రామాల గొప్పతనం తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్ జేపీ. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన పొదలకూరులోని అందాలను, ప్రదేశాలను ఒకసారి చూసేద్దాం పదండి. To the greener grass, searching for the uncertain